ఇప్పుడే సరిపోతా శనివారం మూవీ నేను చూసేసి వచ్చినాను. సో ఈ మూవీ గురించి చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పర్సెప్షన్ నేను చెప్తాను, నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్తాను మూవీ నాకు ఎలా అనిపించింది అనేది. బానే ఉంది, బట్ కానీ నాకు అంత ఎక్స్ట్రాడినరీ నాకు అనిపించలేదు. బట్ బానే ఉంది అనమాట, మూవీ వచ్చేసి బానే ఉంది. ఎందుకు అంత ఎక్స్ట్రాడినరీ నాకు అనిపించలేదు అంటే మనకు వచ్చేసి మూవీలో ఎగ్జైటింగ్ సీన్స్ కావచ్చు, లేకపోతే గూస్ బంప్స్ ఇచ్చే సీన్స్ కావచ్చు, హై ఇచ్చే సీన్స్ కావచ్చు, ఒక సూపర్ ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే అంత లేదనమాట. బట్ స్టిల్ పాసిబుల్ స్క్రీన్ ప్లే మనకు ఉంటుంది, కొంచెం ఫ్లాట్ నరేషన్ ఉంటుంది అనమాట. బట్ స్టిల్ మనకు స్టోరీ లైన్ వచ్చేసి నిజంగా చాలా బాగుంటుంది. మనకు ట్రైలర్ లో మనకు తెలిసిందేదే కదా, ఆ కోపాన్ని అంతా దాచుకొని ఒక్కసారి ఇంకా శనివారం చూపిస్తాడనమాట. నాని యాక్టింగ్ అయితే సీరియస్లీ జెర్సీ కాదు, ఇవన్నీ కావన్నమాట. ఇప్పటి వరకు నేను చూసిండే మూవీస్ లో నాని వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టింగ్ అయితే ఇదే. అండ్ ఈ మూవీలో నాని కంటే ఎస్జే సూర్య అయితే ఇంకా స్క్రీన్ మీద కంప్లీట్లీ డామినేట్ చేసేస్తాడు. ఎస్జే సూర్యని మనం స్పైడర్ లో కావచ్చు, లేకపోతే జిగర్తండలో కావచ్చు, ఎన్నో మూవీస్ లో మనం చూసిండొచ్చు. బట్ కానీ ఎస్జే సూర్యాస్ బెస్ట్ విలనిజం యాక్టింగ్ అంటే, బెస్ట్ నెగిటివ్ షేడ్ అంటే ఇదే అని నేను చెప్తానన్నమాట. సో పర్ఫార్మెన్సెస్ వైజ్ అయితే నాని కావచ్చు, ఎస్జే సూర్య కావచ్చు, హీరోయిన్ వచ్చేసి మన ప్రియాంక భవన్ కావచ్చు, సాయి కుమార్ గారు కావచ్చు, అంతా బానే ఉంది. బట్ కానీ మూవీ వైజ్ మనం ఎత్తుకుంటే కొంచెం మనకు ఫ్లాట్ డైరెక్షన్ ఉంటుంది అనమాట. ఇంకా చాలా చాలా బాగా పెట్టిండొచ్చు. వివేక్ ఆత్రేయ వచ్చేసి ఇంప్రెసివ్ సీన్స్ ఒక 3-4 ఉన్నాయి. ఎస్ బ్రో, మనకు పర్ఫార్మెన్సెస్ తర్వాత నెక్స్ట్ హైలైట్ అంటే జేక్స్ విజయ్ మ్యూజిక్ అనమాట. అండ్ ఇంకొక విషయం మనం వివేక్ ఆత్రేయని ఈ మూవీలో మెచ్చుకోవాల్సింది ఏంటంటే, అన్నెసెసరీ ఐటమ్ సాంగ్స్ లేదా ఒక యాక్షన్ థ్రిల్లర్, ఒక మంచి యాక్షన్ డ్రామా సాగేటప్పుడు వచ్చేసి అన్నెసెసరీ సాంగ్స్ లేకుండా ఒక సాంగ్ స్టిక్ అయినారనమాట. సో మూవీ వచ్చేసి నాకు మరి జెర్సీ లేకపోతే దసరా, హాయ్ నాన్న అంతా నేను చెప్పను కానీ, బట్ స్టిల్ బానే ఉంది. డెఫినెట్లీ మిస్టర్ బచ్చన్ కావచ్చు, డబల్ స్మార్ట్ కావచ్చు, వీటితో పోల్చుకుంటే చాలా బెటర్ మూవీ. హ్యాపీగా థియేటర్స్ వచ్చి చూడొచ్చు. 500 కోట్ల కష్టం బ్రో, చాలా 500 కోట్లు ఎక్కడ బ్రో, చాలా కష్టం అనమాట. సో బట్ స్టిల్ నాకైతే ఓవరాల్ గా ఒక అబవ్ యావరేజ్ మూవీ అని నాకు అనిపించింది. సో పాజిటివ్స్ చెప్పాలంటే ఫస్ట్ పాజిటివ్, మేజర్ పాజిటివ్ జేక్స్ విజయ్ బీజిఎం అనమాట. ఎక్సలెంట్ గా ఉంది బీజిఎం. సెకండ్ పాజిటివ్ ఎస్జే సూర్య, నాని యాక్టింగ్, వాళ్ళ యాక్టింగ్ బాగుంది. అండ్ నెగిటివ్స్ అంటే కొంచెం అంత అంటే స్టోరీ లైన్ కొత్తగానే ఉంది, కానీ స్క్రీన్ ప్లే అంతా కొంచెం ప్రిడిక్టబుల్ గా ఉందన్నమాట. నెక్స్ట్ ఏం జరుగుతుందో మనం చెప్పేసి ఆ విధంగా. బ్రో ఇప్పుడే సరిపోతా శనివారం మూవీ నేను చూసేసి వచ్చినాను. సో ఈ మూవీ గురించి చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పర్సెప్షన్ నేను చెప్తాను, నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్తాను మూవీ నాకు ఎలా అనిపించింది అనేది. బానే ఉంది, బట్ కానీ నాకు అంత ఎక్స్ట్రాడినరీ నాకు అనిపించలేదు. బట్ బానే ఉంది అనమాట, మూవీ వచ్చేసి బానే ఉంది. ఎందుకు అంత ఎక్స్ట్రాడినరీ నాకు అనిపించలేదు అంటే మనకు వచ్చేసి మూవీలో ఎగ్జైటింగ్ సీన్స్ కావచ్చు, లేకపోతే గూస్ బంప్స్ ఇచ్చే సీన్స్ కావచ్చు, హై ఇచ్చే సీన్స్ కావచ్చు, ఒక సూపర్ ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే అంత లేదనమాట. బట్ స్టిల్ పాసిబుల్ స్క్రీన్ ప్లే మనకు ఉంటుంది, కొంచెం ఫ్లాట్ నరేషన్ ఉంటుంది అనమాట. బట్ స్టిల్ మనకు స్టోరీ లైన్ వచ్చేసి నిజంగా చాలా బాగుంటుంది. మనకు ట్రైలర్ లో మనకు తెలిసిందేదే కదా, ఆ కోపాన్ని అంతా దాచుకొని ఒక్కసారి ఇంకా శనివారం చూపిస్తాడనమాట. నాని యాక్టింగ్ అయితే సీరియస్లీ జెర్సీ కాదు, ఇవన్నీ కావన్నమాట. ఇప్పటి వరకు నేను చూసిండే మూవీస్ లో నాని వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టింగ్ అయితే ఇదే. అండ్ ఈ మూవీలో నాని కంటే ఎస్జే సూర్య అయితే ఇంకా స్క్రీన్ మీద కంప్లీట్లీ డామినేట్ చేసేస్తాడు. ఎస్జే సూర్యని మనం స్పైడర్ లో కావచ్చు, లేకపోతే జిగర్తండలో కావచ్చు, ఎన్నో మూవీస్ లో మనం చూసిండొచ్చు. బట్ కానీ ఎస్జే సూర్యాస్ బెస్ట్ విలనిజం యాక్టింగ్ అంటే, బెస్ట్ నెగిటివ్ షేడ్ అంటే ఇదే అని నేను చెప్తానన్నమాట. సో పర్ఫార్మెన్సెస్ వైజ్ అయితే నాని కావచ్చు, ఎస్జే సూర్య కావచ్చు, హీరోయిన్ వచ్చేసి మన ప్రియాంక భవన్ కావచ్చు, సాయి కుమార్ గారు కావచ్చు, అంతా బానే ఉంది. బట్ కానీ మూవీ వైజ్ మనం ఎత్తుకుంటే కొంచెం మనకు ఫ్లాట్ డైరెక్షన్ ఉంటుంది అనమాట. ఇంకా చాలా చాలా బాగా పెట్టిండొచ్చు. వివేక్ ఆత్రేయ వచ్చేసి ఇంప్రెసివ్ సీన్స్ ఒక 3-4 ఉన్నాయి. ఎస్ బ్రో, మనకు పర్ఫార్మెన్సెస్ తర్వాత నెక్స్ట్ హైలైట్ అంటే జేక్స్ విజయ్ మ్యూజిక్ అనమాట. అండ్ ఇంకొక విషయం మనం వివేక్ ఆత్రేయని ఈ మూవీలో మెచ్చుకోవాల్సింది ఏంటంటే, అన్నెసెసరీ ఐటమ్ సాంగ్స్ లేదా ఒక యాక్షన్ థ్రిల్లర్, ఒక మంచి యాక్షన్ డ్రామా సాగేటప్పుడు వచ్చేసి అన్నెసెసరీ సాంగ్స్ లేకుండా ఒక సాంగ్ స్టిక్ అయినారనమాట. సో మూవీ వచ్చేసి నాకు మరి జెర్సీ లేకపోతే దసరా, హాయ్ నాన్న అంతా నేను చెప్పను కానీ, బట్ స్టిల్ బానే ఉంది. డెఫినెట్లీ మిస్టర్ బచ్చన్ కావచ్చు, డబల్ స్మార్ట్ కావచ్చు, వీటితో పోల్చుకుంటే చాలా బెటర్ మూవీ. హ్యాపీగా థియేటర్స్ వచ్చి చూడొచ్చు. 500 కోట్ల కష్టం బ్రో, చాలా 500 కోట్లు ఎక్కడ బ్రో, చాలా కష్టం అనమాట. సో బట్ స్టిల్ నాకైతే ఓవరాల్ గా ఒక అబవ్ యావరేజ్ మూవీ అని నాకు అనిపించింది. సో పాజిటివ్స్ చెప్పాలంటే ఫస్ట్ పాజిటివ్, మేజర్ పాజిటివ్ జేక్స్ విజయ్ బీజిఎం అనమాట. ఎక్సలెంట్ గా ఉంది బీజిఎం. సెకండ్ పాజిటివ్ ఎస్జే సూర్య, నాని యాక్టింగ్, వాళ్ళ యాక్టింగ్ బాగుంది. అండ్ నెగిటివ్స్ అంటే కొంచెం అంత అంటే స్టోరీ లైన్ కొత్తగానే ఉంది, కానీ స్క్రీన్ ప్లే అంతా కొంచెం ప్రిడిక్టబుల్ గా ఉందన్నమాట. నెక్స్ట్ ఏం జరుగుతుందో మనం చెప్పేసి ఆ విధంగా.